గుంటూరులో భూమన సిఐడి విచారణ ముగిసింది. 7 గంటల పాటు భూమనను ప్రశ్నించారు. తుని ఘటనలో భూమన హస్తం ఉందా అనే కోణంగా సుదీర్ఘంగా విచారణ సాగింది. విచారణ సాగుతున్నప్పుడు వైసీపీ నేతలు సిఐడి ఆఫీస్ దగ్గర బైఠాయించారు. దీంతో చెవిరెడ్డితో సహా ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ ముగిసిన తరువాత ప్రభుత్వం తీరుపై భూమన మండిపడ్డారు. తనపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. కాపు ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకే తనను వేధిస్తున్నారని ఆరోపించారు. గుంటూరులో భూమన సిఐడి విచారణ ముగిసింది. 7 గంటల పాటు భూమనను ప్రశ్నించారు. తుని ఘటనలో భూమన హస్తం ఉందా అనే కోణంలో సుదీర్ఘంగా విచారణ సాగింది. విచారణ సాగుతున్నప్పుడు వైసీపీ నేతలు సిఐడి ఆఫీస్ దగ్గర బైఠాయించారు. ప్రస్తుతం సిఐడి విచారణ ముగిసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, సిఐడి విచారణ అనంతరం భూమన ఏమన్నారు? విచారణలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా సిఐడి విచారణ ముగిసిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబును టార్గెట్ చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు కొనసాగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నయం లాంటి ఒక గ్యాంగ్స్టర్ ను ప్రోత్సహించింది, గతంలో ప్రోత్సహించింది చంద్రబాబు అని. అలాగే ఆ గతంలో ఎన్టీ రామారావుని వెనుకడు కొట్టారు. అంతకు ముందు నాదెండ్ల భాస్కరరావు లాంటి వ్యక్తి చేత కూడా చదివిస్తుని చేయడానికి కూడా చంద్రబాబు పావులు కదిపారంటూ అధ్యక్షులను ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలో ఒక సంచలనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డిని విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే బయటికి వచ్చి విచారణ ముగిసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున కామెంట్లు చేయడం అనేది మాత్రం పెద్ద. భూమన మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఓకేనండి. చంద్రబాబు నాయుడు గారు అరాచక శక్తుల అక్షయ పాత్ర. ఈ రాష్ట్రంలో అరాచక అసాంఘిక శక్తులను పెంచి పోషించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయన ముఖ్యమంత్రిగా ఉండవచ్చు కాక, కానీ అసాంఘిక శక్తులని, సంఘ విద్రోహక శక్తులని పెంచి పోషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున నయీం అనేటువంటి 1000 తలల విషపురుగును పుట్టించింది చంద్రబాబు నాయుడు గారే. జడల నాగరాజు అనేటువంటి సంఘ విద్రోహక శక్తిని పుట్టించింది చంద్రబాబు నాయుడు గారే. ఎన్టీ రామారావు గారు 1984లో నాదెండ్ల భాస్కర్ రావు గారి చేత పదవీచ్యుతులైనప్పుడు రాష్ట్రంలో దగ్ధమైనటువంటి అనేక వాహనాలకి, అలజడులకి కారణం చంద్రబాబు నాయుడు గారే. తన 10 సంవత్సరాల కాలంలో అనంతపురంలో 400కు పైగా జరిగినటువంటి రిజిస్టర్ కానటువంటి హత్యలకు కారణమైనటువంటి సంస్థల ఆవిర్భావానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారే. పరిటాల రవీంద్ర గారు చనిపోయినప్పుడు జరిగినటువంటి దహనకాండకు పురికొల్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. ఈ చంద్రబాబు నాయుడు గారు తుని సంఘటన జరిగితే దాంట్లో చలి కాంచుకొని ప్రతిపక్ష నాయకుడైనటువంటి
జగన్మోహన్ రెడ్డి గారే దీనికి కారకుడని, దానికి ఉపకరణంగా కరుణాకర్ రెడ్డి ఉపయోగపడ్డాడని ఆ తుని సంఘటన జరిగినటువంటి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అని అంటే ఆయనకు ఏ రకంగా ఈ సమాచారం అంతా తెలిసిందో అని అడగటానికి మొట్టమొదట విచారణ అధికారులు చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. అలాగే ఈ ఘటన వెనుక కరుణాకర్ రెడ్డి ఉన్నాడు అని చెప్పినటువంటి చినరాజప్ప గారికి కూడా నోటీసులు ఇవ్వాల. ఇచ్చి ఉంటే ఈ విచారణ చాలా నిష్పాక్షికంగా జరుగుతోంది అనేటువంటి భావన మొత్తం ప్రపంచానికి వెళ్ళి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు నా పేరు చెప్పిన తర్వాత ఈ ఘటనతో ఏమాత్రము కూడా సంబంధము లేనటువంటి, కనీసం రవింతైనా కూడా ఆ ముద్రగడ చేసినటువంటి కాపు ఉద్యమానికి కేవలం నైతిక మద్దతు ఇచ్చినందుకు మేము కారణము అని మా పైన నెపం వేసి అక్కడ దుండగులు ఎవరో కాల్చినందుకు వాళ్ళకెవరికి కూడా నోటీసులు వెళ్లకుండా నాకు మాత్రమే నోటీసులు వెళ్ళాయి. వినండి, నోటీసులు వెళ్ళాయి అంటే ఇది చంద్రబాబు గారి కుట్ర తప్ప మరింకొకటి కాదు. మొట్టమొదట చంద్రబాబు గారికి నోటీసులు ఇచ్చి పోలీసు అధికారులు తమ నిష్పాక్షికతను చాటుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. ఈ ఘటనతో నాకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు. విచారణ నన్ను చేసినటువంటి అధికారులు హరికృష్ణ గారు కానీ భాస్కర్ గారు కానీ ఇతర అధికారులు నిజంగా ఈ విచారణ నిజాయితీగా చెయ్యాలా అన్నటువంటి తపన వాళ్ళల్లో ఉన్నది. ఆ తపన వాళ్ళల్లో ఉన్నటువంటి నిజాయితీ నాకు కనపడ్డది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడైతే నా పేరు చెప్పాడో ఈ విచారణ నిష్పాక్షికతను కోల్పోయింది. ఘటనకు బాధ్యులైనటువంటి వాళ్లను పట్టుకోకుండా చంద్రబాబు గారిని వ్యతిరేకించేటువంటి ప్రత్యర్థి రాజకీయ నాయకులను ఈ కుట్రలో భాగస్వాములు చెయ్యాలన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుతంత్రం కనపడుతోంది తప్ప, లేకపోతే పూర్తిగా పోలీసు అధికారులకే ఈ విచారణ బాధ్యత అప్పగించి ఉంటే దుండగులను పట్టడం అత్యంత తేలికైనటువంటి విషయం. కానీ చంద్రబాబు ప్రత్యర్థి పార్టీని సమూలంగా రైలును దగ్ధం చేసినట్టే ప్రత్యర్థి పార్టీని దగ్ధం చేయాలన్నటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం మొదటి రోజునే వేయటం కారణంగా ఈ విచారణ యొక్క నిజాయితీ పోతున్నది అని తెలియజేస్తున్నాను. ఘటన జరిగినటువంటి రోజునే నా పేరు చెప్పటంగా ఈ రోజున నన్ను ఉద్దేశపూర్వకంగా పిలవటం జరిగింది. ఏ రకంగా కేసులో ఇరికిద్దామనని చంద్రబాబు నాయుడు గారు విశ్వ ప్రయత్నం చేస్తున్నా ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు, దానికి నాతో సంబంధం లేదు. కాబట్టి నిష్పాక్షికంగా నిజాయితీగా వ్యవహరిస్తున్నటువంటి హరికృష్ణ గారు, భాస్కర్ గారు, మిగతా అధికారులు ఈ ఘటనతో నాకు ఏ రకమైనటువంటి సంబంధం ఉంది అనే విషయాలు వాళ్ళు అడగటం జరిగింది. ఏ రకంగానూ నాకు సంబంధం లేదు కాబట్టి బయటికి రావటం జరిగింది. మీకేం సంబంధం అని అడుగుతారు కదండి, అడగకుండా ఎట్లా పోతారు? నన్ను పిలిచింది ఏమన్నా కాఫీలు ఇచ్చి టిఫిన్లు పెట్టి భోజనానికి కాదు కదా. ఏ సంబంధము లేకుండానే నన్ను పిలిచారంటే చంద్రబాబు గారి పాత్ర ఎంత గొప్పగా ఉన్నదో అర్థం చేసుకోవాల్సిందిగా మొత్తం ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు ఎప్పుడు అవసరమని వాళ్ళు భావిస్తే ఎప్పుడైనా రావటానికి నేను సిద్ధంగా ఉన్నా. తప్పు చేయనటువంటి వాడు
భయపడేటువంటి ప్రసక్తి లేనే లేదు. అంటే పదే పదే మిమ్మల్ని ఎందుకు పిలుస్తా పదే పదే చంద్రబాబు నాయుడు గారు పిలవమని చెప్తున్నారు కాబట్టి నన్ను పిలుస్తున్నారు. దీనికి ఇంత పెద్ద ప్రశ్న అవసరం లేదు, సమాధానం అవసరం లేదు. అయ్యా ఓకేనండి, చెప్పండి. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి. పార్టీలో చాలా మంది ప్రమేయం ఉందని చెప్పి ప్రభుత్వం ఆరోపించిన ప్రభుత్వం చంద్రబాబు అనేటువంటి రాజకీయ ద్రోహి, ప్రజా విద్రోహి, ప్రజలకు కంటకమైనటువంటి పాలన అందిస్తూ ఆ సమస్యల నుంచి ప్రజల్ని పక్కదారి మళ్లించటం కోసమని నిజాయితీతో పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి నిందారోపణలు మోపి మమ్మల్ని సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించటం కోసమని ఈ కేసులో ఇరికించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సార్, అధికారులతో మీరు విచారణ జరిగింది. అధికారులు ఈ విచారణలో అధికారులు మీ పాత్ర లేదనేది వాళ్ళు ఒక అవగాహనకు వచ్చినట్టు మీకే అది వాళ్ళు చెప్తారండి. మీకు అనిపించిందా సార్? నా పాత్ర ఉంటే కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నటువంటి విషయానికి మీ విచారణ తర్వాత వాళ్ళు చాలా నిజాయితీగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి అభిప్రాయం నాకు మనస్ఫూర్తిగా కలిగింది. అవునండి, విచారించినారు. నన్నేం కూర్చోబెట్టి భోజనాలు పెట్టి కాఫీలు ఇచ్చి టీ ఇడ్డండ్లు ఇచ్చి పంపల. విచారణలో ఉన్నాను నేను. నన్ను మానసికంగా హింసించేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. రైట్.